దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించి ఒక విశేషమైన సమయాన్ని గొప్ప భాగ్యాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారం ఏం పాట నేర్చుకున్నామో మనకి సహోదరులు జ్ఞాపకం చేశారు. ఈరోజు మీకు అందరికి తెలిసిన మరొక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అబద్ధికులు దేవుని రాజ్యములో వారసులు కాలేరు అనే పాఠాన్ని నేర్చుకుంటాం. అబద్ధికులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారని గ్రంథం ఖండితంగా మాట్లాడుతున్నట్లు మనం చూడతాం. సులువుగా చేసే పాపాల్లో ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి పాపం అది అబద్ధం. దొంగతనం చేయటం కష్టమా, అబద్ధం ఆడటం కష్టమా? దొంగతనం చేయటం సులువా, అబద్ధం ఆడటం సులువా? నరహత్య చేయటం సులువా, అబద్ధం ఆడటం సులువా? అబద్ధం ఆడటం సులువు. దొంగతనం చేయటం సులువు కాదు, నరహత్య చేయటం సులువు కాదు, కష్టమని. ఏది సులువా? అబద్ధం ఆడటము చాలా సులువైంది. ఇప్పుడు లోకం గురించి కాదు, మన గురించి. అంటే అబద్ధం అనేది చిన్నది అనే ఒక ఆలోచనలు ఎక్కువ మంది ఉంటారు. అంటే అబద్ధం చిన్న పాపం అని బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ ఉందా? లేదా చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అనే ఏమన్నా పదాలు ఉన్నాయి బైబిల్లో? చిన్న అబద్ధమే కదండి అంటాం మనం, అంతేనా? చిన్న అబద్ధమే కదా. అంటే చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అనే నిర్వచనం బైబిల్ ఇచ్చిందా? లేకుంటే అబద్ధం ఆడటం చిన్న తప్పేలే, అది పెద్ద పాపమేమో కాదులే అని ఏమన్నా బైబిల్ నిర్వచనం ఇచ్చిందా? కాదు. అంటే అగ్నిగుండానికి వెళ్ళేవారి లిస్టులో ఎవరున్నారు? అగ్నిగుండానికి వెళ్ళేవారి లిస్టులో మొట్టమొదట పిరికి వాళ్ళు ఉన్నారు, 2 విగ్రహారాధికులు ఉన్నారు, 3 ఎవరున్నారంటే అబద్ధికులు కూడా ఉన్నారు. అంటే అబద్ధికులు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి వెళ్తారు. అగ్నిగుండంలో ఎవరుంటారు? అపవాది ఉంటాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి అంటే ఆ నిత్యాగ్ని అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధం చేయబడింది అంటే అపవాది కోసం సిద్ధం చేయబడింది. అగ్నిగుండంలో అపవాది ఉంటాడు. అపవాదితో పాటు అగ్నిగుండానికి ఎవరు వెళ్తారంటే విగ్రహారాధికులు మాత్రమే కాదు, అబద్ధికులు కూడా అగ్నిగుండానికి వెళ్తారు. అంటే నరహత్య చేసేవారికి ఎలాంటి పనిష్మెంటో అబద్ధం ఆడేవారికి కూడా అలాంటి పనిష్మెంట్. వ్యభిచారం చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంటో అబద్ధం ఆడే వాళ్ళకు కూడా అలాంటి పనిష్మెంట్. అంటే విగ్రహారాధికులకు ఒక పనిష్మెంట్, అబద్ధికులకు ఒక పనిష్మెంట్ అనే ఉందా? లేదు. చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. చదివాం కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అబద్ధికులందరూ అంటే అగ్నిగుండంలో విగ్రహారాధికులతో పాటు నరహంతకులతో పాటు ఎవరున్నారు? సత్యనారాయణ, అబద్ధికులు కూడా ఉన్నారు. అంటే విగ్రహారాధికులకి నరహంతకులకి ఎలాంటి పనిష్మెంట్, అబద్ధికులు కూడా అలాంటి పనిష్మెంట్ అన్నారా? పనిష్మెంట్ ఏమైనా మారిందా? అలాంటి పనిష్మెంట్ అయినా అలాంటి పనిష్మెంటే.
ఈరోజు క్రైస్తవులుగా ఎంతమంది అబద్ధం అనుకున్నాం? లోక సంబంధాల గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఈరోజు బాప్తిసం పొందిన తర్వాత ఎన్నిసార్లు అబద్ధం ఆడాం? తప్పించుకోవడానికి, లేదా నష్టం వస్తుందని, లేదా లాభం వస్తుందని, లేదా ఇంక దేనికోసమో, కుటుంబ సభ్యులతోటి, కుటుంబంతో, ఇరుగు పొరుగు వాటితోటి, సహోదరులతోటి ఎన్నిసార్లు అబద్ధం ఆడి ఉంటాం? అంటే అది మనకి ఎలాగుందంటే ఒక ఆవగింజలాగా, ఒక నలుసులాగా ఉంది కదా మనకి. అది ఆవగింజంత పాపమేనన్నా, అది నలుసంత పాపమేనండి. అది పెద్ద పాపం ఏముంది? అది బైబిల్ అలా చెప్పలా. అదేం పెద్ద పాపం కాదు, ఇది చాలా చిన్న పాపం, నలుసంత పాపం అది బైబిల్ ఏమని చెప్పిందా? చెప్పలేదు. చిన్న చిన్న విషయాలకి ఆరాధనకి ఎందుకు రాలేదని చెప్పడానికి కూడా అబద్ధమేనా? ఆరాధనకు రాలేదు, ఎందుకు రాలేదని చెప్పడానికి కూడా అబద్ధమే. బైబిల్ క్లాస్కు రాలేదు, ఎందుకు రాలేదని చెప్పడానికి కూడా అబద్ధమే. అంటే యథార్థంగా చెప్పలేదు, ధైర్యం లేదు మనకు. ఆ ధైర్యం లేదు, ఇంట్రెస్ట్ లేదన్నా, అందుకే నేను బైబిల్ క్లాస్కి రాలేదన్నా అంటావరా? అన్నా నాకు రాబుద్ది కాలేదు, నాకు మనసు లేదన్నా అని యథార్థంగా అంటావా? చిన్న చిన్న విషయాలు అంటే యథార్థతను కోల్పోవటం. అది అంటే చిన్న విషయాలకి మనం అబద్ధం ఆడుతున్నామంటే యథార్థతను మనం ఏం చేస్తున్నాం? యథార్థతను కోల్పోతున్నాం. యథార్థత లేదప్పుడు మనలో, మనం యథార్థవంతులం కాదు. మనం మరి ఏం చేస్తున్నాం? మనం నటిస్తున్నాం, మనం అంతే. చిన్నది కాదది. అంటే గ్రంథం పెద్ద సబ్జెక్ట్ ఇది అసలు కదా. ఇప్పుడు నేను క్లుప్తంగా ఒక గంటలో దీన్ని వివరించేస్తాను. ఎన్నో నిర్గమాకాండంలో కానీ, సామెతల గ్రంథంలో కానీ, కీర్తన గ్రంథంలో కానీ, పత్రికల్లో కానీ, సువార్తల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎన్నోసార్లు దీని గురించి ఈ గ్రంథం మాట్లాడినట్లు మనము చూడవచ్చు. అంటే దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులయ్యే అవకాశం లేదు అని గ్రంథం తేటగా మాట్లాడుతాం. కొద్ది నిమిషాలు కోసం ఆలోచించాలి. మొదటి అబద్ధికుడు. మొదటి అబద్ధికుడు ఎవరు దాసన్న గారు? మొదటి అబద్ధికుడు అంటే ఈ భూమి పుట్టిన తర్వాత ఈ భూమి మీద మొట్టమొదట అబద్ధం ఆడిన వ్యక్తి, మొట్టమొదటి అబద్ధికుడు ఎవరండి శ్రీని గారు? మొట్టమొదటి అబద్ధికుడు ఎవరంటే అపవాది. అవునరా? మొట్టమొదటి అబద్ధికుడు ఎవరంటే అపవాది, సాతాన్. ఎవరితో అబద్ధం ఆడాడు? మనుషులతో అబద్ధం ఆడాడు. ఏదైనా తోటలో ఉన్న ఆదాము హవ్వలతోటి వాడు అబద్ధం ఆడాడు. మొట్టమొదటి అబద్ధం ఆడింది వాడు. ఎవరితో ఆడాడు? మనుషులతో అబద్ధం ఆడాడు. ఇక అక్కడి నుంచి అబద్ధం అనేది మానవ జాతిలో కూడా ప్రారంభమైపోయింది. మీకు తెలిసిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త చదువుచేరా 8వ అధ్యాయం 44వ వచనం. మీ తండ్రి అపవాద సంబంధులు. మీకు అందరి కంఠస్థ వాక్యం, మనకందరికీ వాక్యం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమే లేదు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మన ఇండియన్ జాతిపిత ఎవరంటే ఎవరు చెప్తారు? మన ఇండియన్ జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ. అబద్ధానికి జాతిపిత అంటే ఇప్పుడు ఎవరు చెప్పాలి? అంతే కదా, జనకుడు అంట కదా. జనకుడు అనే పదానికి అర్థం ఏంటి? జనకుడు అంటే తండ్రి, పిత, అంతే కదా. ఇప్పుడు అబద్ధానికి పితామహుడు ఎవరు? అబద్ధానికి పిత ఎవరంటే గ్రంథం చెప్పిన నిర్వచనం ఏంటంటే సాతాను గంట. మొట్టమొదటి అబద్ధికుడు.
వాడు ఏం చేశాడంట? సత్యం మందు నిలిచిన వాడు. అంతేనమ్మా? ఎప్పటి నుంచి అంట? ఆది నుండి. ఆది నుండి అంటే ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు అంటాడు. సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇంకేమంటే యేసుక్రీస్తువారు అసలు వాడిలో సత్యమే, అసలు వానిలో సత్యమే లేదు. మనుషుల గురించి కూడా కొందరు అంతే అంటారు. నోరు తెరిస్తే అబద్ధాలంటే అబద్ధాలు పొట్టండి నోరు అంటున్నాడు. నోరు తెరిస్తే అది అబద్ధాలు పొట్టండి అంటారు కొంతమంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా సాతాను గురించి ఏమంటాడమ్మా? అసలు వానిలో సత్యమే, సత్యము కాదు సత్యమే. అసలు వాడు సత్యమే లేదు వాళ్ళు ఎలాంటి సత్యం లేదంటాడు. ఇంకేమంటాడు? వాని స్వభావమే అబద్ధ స్వభావం కదా. వాడు తన స్వభావమును అనుసరించే మాటలాడు. వాని స్వభావము అబద్ధ స్వభావము. వాని స్వభావమే అబద్ధ స్వభావం. ఎవరి స్వభావం? సత్యనారాయణ అపవాది స్వభావం. అపవాది స్వభావం గురించి అక్కడ మాట్లాడతాడు. అపవాది యొక్క స్వభావము అబద్ధ స్వభావం. ఇంకా ఏమంటాడు? అబద్ధానికి జనకుడు. అంటే ఆ వచనాన్ని జస్ట్ మన అర్థం కావడానికి ఇలా విభజన చేసుకుంటున్నాం. అబద్ధానికి జనకుడు. అబద్ధానికి మాత్రమే కాదు, అబద్ధికునికి కూడా. అబద్ధికునికి జనకుడు. జనకుడు అంటే అర్థం ఏంట్రా సంజయ్? జనక అనే మాట పర్యాయ పదం అర్థం ఏంటి? తండ్రి కదా. జనక అంటే దాని తెలుగులో పర్యాయ పదం ఏంటంటే తండ్రి. అంటే అబద్ధానికి తండ్రి వాడు, అబద్ధికునికి కూడా తండ్రి. అంటే అబద్ధికులకు దేవుడు తండ్రి కాదు. అబద్ధికులకి దేవుడు తండ్రి కాదు. అబద్ధికులకు తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు వారు ఏమంటే అక్కడ సాతాను అబద్ధికులకు తండ్రి. అంటే ఒకవేళ మనం అబద్ధం ఆడుతున్నాం అనుకోరా శిరీష, అబద్ధం ఆడుతున్నాం అనుకోరా, మనకు తండ్రి ఎవరవుతారు? ఇదిగో సాతాను గడు మన తండ్రి అవుతాడు. కాబట్టి ఆది నుండి వాడు నరహంతకుడు. అసలు వాడిలో సత్యం ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం నిలబడ్డాడు, నిలబడేవాడు. అసలు సత్యంలో నిలిచేవాడు కాదు వాడు. సత్యంలో నిలబడలేడాడు. అసలు వాడిలో సత్యమే లేదంటాడు. అసలు వాడి స్వభావమే అబద్ధ స్వభావము. అబద్ధానికి జనకుడు, అబద్ధికునికి తండ్రి అంటే కదా. పుట్నోట్లో కూడా ఏమన్నా అక్కడ అబద్ధికునికి జనకుడు అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. కాబట్టి మొట్టమొదటి అబద్ధికుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరమ్మా? మొట్టమొదటి అబద్ధికుడు ఎవరంటే సాతాను మొట్టమొదటి అబద్ధికుడు అనే గ్రంథం మాట్లాడుతున్నట్లు మనం చూడాలి. మొదటి అబద్ధం ఎందుకు? ఏంటి అబద్ధం? అబద్ధం ఆడింది ఎవరు? అపవాది. ఏంటి అబద్ధం చెప్పండి ఒకసారి, పురుషులు చెప్పండి వెనకాల. అపవాది అంటే మొదటి అబద్ధం చెప్పండి. అపవాది అంటే మొదటి అబద్ధం. అబద్ధికుడు ఎవరో చూసాము. అసలు ఎందుకు ఏంటి వాడు ఆడిన అబద్ధం ఏంటి? చెప్పాలి. ఎందుకంటే 500 సార్లు చదువుంటారు నాకు తెలిసి. 1-2 సార్లు కాదు, ఎన్నిసార్లు చదువుంటారు? ఎన్నిసార్లు వినుంటారు? 1, మీరు చావనే చావరు. అంతేనా? మీరు చావనే చావరు. 2, మీరు తిన్నారనుకో ఎలాగుంటారు? దేవతల వలె ఉంటారు. నిజమేనిది? ఆత్మ సంబంధమైన శవాలు అయిపోవాలా? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో ఆత్మీయంగా చచ్చిపోయారా? దేవతలాగా అయిపోయారా? ఆత్మీయంగా శవాలు అయిపోయారు వాళ్ళు. ఆత్మీయంగా చచ్చిపోయారు. నువ్వు ఈ పండు తినప్పుడు నిశ్చయముగా చచ్చదవు. ఆత్మలో చనిపోయాడు. ఆత్మ సంబంధంగా శవం. అంటే ఆ పండు తింటే ఆత్మ సంబంధంగా శవం అయిపోతావని దేవుడు చెప్పాడు. కానీ వాడేమంటాడు? మీరు ఎలాగుంటారంటే దేవతల వలె ఉంటారు మీరు. అబద్ధం. అబద్ధికుడేమో అపవాది. ఇదిగో ఆడిన అబద్ధం. ఇదిగా ఆడిన అబద్ధం.
అన్నం తినకపోతే ఎవరు వస్తారని చెబుతారు? అబద్ధమే కదా అది కూడా. అన్నం తినకపోతే అంటే ఎప్పటి నుంచి పిల్లలకి అబద్ధం చెప్తున్నా? అంటే అబద్ధం ఎవరు నేర్పారంటే ఎందుకే? అమ్మా నాన్నే అబద్ధం నేర్పారు పిల్లలకి. ఎవరు నప్పులలో వచ్చేసారనుకో, పిల్లలతో ఏమంటారు, ఇంట్లో లేడని చెప్పారు మీరు అని అంటాడు. అంతేనా? ఇంట్లో లేడని చెప్పారు అంటాడు. అంటే అబద్ధం నేర్పుతున్నాడు. అబద్ధం నేర్పుతున్నాడు, కొడుక్కి అబద్ధం నేర్పుతున్నాడు తండ్రి. చదువుదాం, మీకు తెలిసిన మాటలే చదువు ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచ్చింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు. 2 విషయాలు లేదని చెప్పాడు, ఒకటి అబద్ధం చెప్పాడు. ఒకటి, మీ కళ్ళు తెరవబడతాయి, ఓకే నిజమే అది. 2, మీరు మంచి చెడ్డలను ఎరుగుతారు, అది కూడా ఓకే. 3వది ఏంటిది? ఇది 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 కరెక్ట్ కాదనమాట. అది కనుక మీరు తిన్నారనుకో మీ కళ్ళు తెరవబడతాయి. అవును, తెరవబడ్డాయిగా. తిన్న వెంటనే తాము దిగంబరులు అనే సంగతి అర్థమైందా? తాము దిగంబరులు అనే సంగతి అర్థమైంది కాబట్టి ఏం చేశారంటే అంజూరు పాకులతోటి కచ్చడములు చేసుకొని ఉన్నారనమాట. కాబట్టి 1, మీరు చావరు. 2, మీరు ఎలాగుంటారంటే దేవతల్లాగా ఉంటారని మాట్లాడుతుంటారు. అంటే దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. ఎవరు చెప్పిన మాట నమ్మారు? సీనియర్ వాళ్ళు ఆదామవులు దేవుని మాట నమ్మారా, సాతాను మాట నమ్మారా? అంటే మనుషులు కూడా నిజాన్ని నమ్ముతారా, అబద్ధాన్ని నమ్ముతారా? నిజం నమ్మరు. అంటే లోకంలో ఒక సామెత ఉంది, నిజం గడప దాటిలో పంట, అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. అంతేనండి చిన్న గారు. నిజం చెబుదామని గడప దాటి చెప్పులు వేసుకున్న లోపంట, అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసింది. అంటే దేనికి స్పీడ్ అనమాట, దేనికి వేగం? అబద్ధానికి వేగం ఎక్కువ. మనుషులు కూడా దేని నమ్ముతారు? అబద్ధాన్ని నమ్ముతారు. మేము రెఫరెన్స్ చూపించడం నమ్మట్లేదండి. మేము పక్కా ఆధారాలతోటి బైబిల్లో రెఫరెన్స్లు చూసినా నమ్మట్లా. కానీ బైబిల్ మూసేసి ఒక్క రెఫరెన్స్ తీయకుండా కథలు చెప్తే మాత్రం ఎలా నమ్ముతారు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాడంటే వాక్యం ఏముండదు అందులో. ఒక్క రిఫరెన్స్ ఉండదు. దేవుని సంకల్పం అనే మాట వస్తుందా? నిత్య జీవం అనే మాట వస్తుందా? రాదు. దేవుని సంకల్పం, నిత్యత్వం, పరిశుద్ధత ఏవి రావు. పక్కా ఆధారాలతోటి రెఫరెన్స్లు చూపించినా సరే నమ్మట్లా. అందుకే లోకంలో ఉన్న సామెత, కొంతమంది మనుషుల యొక్క జీవితం నిజమైపోతుంది. నిజాన్ని అంత సులువుగా నమ్మరు, అబద్ధాన్ని మాత్రం సులువుగా నమ్ముతుంటారు. కానీ నిజం మాత్రం శాశ్వతమైనది. అందుకే నిజం నిప్పులు అంటది అంటారు కదా. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమును అన్నాడు సొలొమోను సామెత గ్రంథం. నిజమాడే పెదవులేమో నిత్యము స్థిరముగా ఉంటాయి. అది 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 పటిష్టంగా ఉంటుంది అనమాట. అబద్ధాలతో కట్టుకునే బంధం ఎంతకాలం ఉంటుందిరా? అబద్ధాలతో కట్టుకునే బంధం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. నిజంతో కట్టే ఆ బంధంతో ఉండదు చూడండి, అది స్టాండర్డ్గా పటిష్టంగా ఉంటుంది అనమాట. అబద్ధాలతోటి కట్టకూడదు, దేన్ని కట్టకూడదు అనమాట. కాబట్టి మొదటి అబద్ధికుడు సాతాను. ఇదిగో మొదటి అబద్ధం ఏంటంటే మీరు చావరు. మీరు కనుక తిన్నారనుకో దేవతల్లాగా ఉంటారంట. 3వది, దేనిని అబద్ధం అంటారు? ఇది తెలియాలి. దేనిని అబద్ధం అంటారు? మీకు గుర్తుందా? పిరిగితనం అంటే ఏంటో నిర్వచనం చెప్పాను. విగ్రహారాధన అంటే ఏంటో నిర్వచనం చెప్పాను. కేవలం బొమ్మలు పూజించిన విగ్రహారాధన కాదు. విగ్రహారాధనకి గ్రంథం అర్థం చెప్పింది. 3, అబద్ధానికి కూడా గ్రంథం అర్థం చెప్పిందిరా. దేన్ని అబద్ధం అనాలి? కేవలం అబద్ధపు మాటలు చెబితేనే అబద్ధం కాదు. కేవలం అబద్ధపు మాటలు చెబితేనే అబద్ధం కాదు. ఇదిగో ఇది కూడా అబద్ధమే, ఇది కూడా అబద్ధమే, ఇది కూడా అబద్ధం అని గ్రంథం నిర్వచించింది. ఇంతకీ ఏంటి అబద్ధము? సామెతల గ్రంథము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం.
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అంతరంగమున అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. అంతరంగమున పగ ఉంచుకొనుట అబద్ధం. ఆడ అబద్ధికుడు అయిపోతాడు. అబద్ధం మాట చెప్పలేదమ్మా ఎప్పుడు కూడా. ఎప్పుడు అతను అబద్ధం మాట చెప్పలా. కానీ అంతరంగంలో దేని ఉంచుకున్నాడు రా తిడతా? పగనుంచుకున్నాడు. వాడు ఏమవుతాడు అప్పుడు? అబద్ధికుడు అయిపోతాడు. ఇప్పుడు తన నోటితోటి ఎప్పుడు కూడా అబద్ధం మాటలు చెప్పలా, కానీ లోపల అంతరంగంలో మాత్రము అతని హృదయంలో పగుంది. అప్పుడు ఆ మనిషి ఎవరి లిస్టులోకి వెళ్ళిపోతాడు? ఎవరి లిస్టులోకి వెళ్ళిపోతాడు? అబద్ధికుని యొక్క లిస్టులోకి వెళ్ళిపోతాడు. అంతే కదా అక్కడ చెప్పాడు, అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. సత్యవంతుడైతే అంతరంగంలో పగ ఉంచుకోడు, అబద్ధికుడు మాత్రమే పగుంచుకుంటాడు. అంతరంగంలో పగుంచుకోవటం అంటేమో అంతరంగంలో పగుంచుకోవటం ఉందా? ఎవరి మీద ఉందా? ఎవరి మీద గుర్తొస్తుందా? ఇంకా అది మనసులో పెట్టుకున్నావా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? ఇప్పుడు సౌలు దావీదు సౌలుకి అల్లుడు. మొట్టమొదటి అంతేనా? దావీదు సౌలుకి అల్లుడు. మేకాలు దావీదుని ప్రేమించింది. మేకాలే ముందు దావీదుని ప్రేమించింది. ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడు? తన కూతుర్ని దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇంతకీ సౌలు కూతురు మీద ఉన్న ప్రేమతోటి, దావీదు మీద ఉన్న ఇష్టంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడా? కాదు. ఇప్పుడు కూతురు యొక్క ప్రేమను గెలిపించడానికి దావీదు యొక్క ఇష్టం మీద తోటి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలా? అంటే ఈ పెళ్లిలో దావీదుని చంపాలనేది ప్లాన్ అన్నమాట. అంటే ఇంటర్నల్గా ఏముంది అతనికి? అంటే పైకి ఎలాగున్నాడు? పైకి ఏమో నవ్వుతూ పెళ్లి చేస్తున్నాడు. ఇంటర్నల్గా ఏముందో తెలుసా? ఇదిగో దీన్ని ఉపయోగించుకుని వీడిని ఏం చేయాలి అంటే అంతరంగంలోనేమో పగ, పైకి ఏమో పెళ్లి. ఇప్పుడు దావీదు కూడా అదే చేశాడు కదా కాలక్రమంలో. ఊరియా భార్యను చెరిపిన తర్వాత ఊరియాని సైన్యంలోని ఊరియాని ఇంటికి పిలిపించి బాగా మందు పోపించి రాక్షసుని త్రాగించి ఇంటికి వెళ్ళి సుఖంగా పండుకోమన్నాడా? అంటే ఇంటర్నల్గా వాస్తవానికి దావీదు యొక్క మనసులో ఏముంది? తను చేసిన పాపాన్ని కప్పెట్టుకోవాలి. అంటే తను చేసిన పాపాన్ని కప్పెట్టుకోవటానికి ఆ మనిషిని ఏం చేస్తున్నాడు? దావీదు ఊరియాని ఉపయోగించుకుంటున్నాడు. అంటే అంతరంగంలో అలాంటి ద్వేషం, పగ అనేది ఉంటే వాళ్ళు అబద్ధికుల యొక్క లిస్టులోకి వెళ్ళిపోతారంట. కాబట్టి అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు అంటాడు. 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఎవరు అబద్ధికుడు అంట? గారు ఎవరు అబద్ధికుడు అంట? హానికరమైన మాటలకు చెవియొగ్గువాడు, హానికరమైన మాటలకు చెవినిచ్చువాడు. అంటే హానికరమైన మాటలు అంటే ఏంటండి? శని గారు హానికరమైన మాటలు అంటే మామయ్య గారు వింటున్నారా? హానికరమైన మాటలు అంటే ఏంటి? హానికరమైన మాటలకి చెవినిచ్చేవాడు ఎవరి లిస్టులోకి వెళ్ళిపోతాడు? అబద్ధికుని లిస్టులోకి వెళ్ళిపోతాడు. హానికరమైన మాటలు ఎక్కువగా ఏమింటానికి ఇష్టపడుతుంటాం? సత్యనారాయణ గాసిప్స్ వినడానికి ఇష్టపడుతుంటాం కదా. ఏమండి ఏ వినడానికి ఇష్టపడుతుంటాం అంటామా? ఎక్కువగా గాసిప్స్ వినడానికి ఇష్టపడుతుంటాం. వారింట్లో వీరింట్లో వారేం చేశారు, వీరేం చేశారు, ఎక్కువగా అయ్యే సత్యనారాయణ. ఒకవేళ ఇంటి పక్కల ఇద్దరు కూర్చొని అనుకోమా, ఎవరి గురించి మాట్లాడుకుంటారు? వాళ్ళ గురించి మాట్లాడుకుంటారా, లేకుంటే ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుకుంటారా? ఆ మాటల వల్ల ఏం ప్రయోజనం ఉందా?
ఏం మాట్లాడుకుంటారండి? మనం కూడా వెళ్ళి మధ్యలో కూర్చున్నాం అనుకో, ఏ లిస్టులోకి వెళ్ళిపోతాం? హానికరమైన మాటలకు చెవి ఎగ్గువాడు అబద్ధికుడు అంటే సత్యానికి, మంచి మాటలకు చెవులు ఎవరు? అందుకే తిమోతి పత్రికలో ఒక మాట మీకు కొట్టిన కదా, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు చెవినీయక అంటే వేటికి చెవులనివ్వరు? వాక్యానికి చెవులనివ్వరు. వేటికి చెవులనిస్తారా? వాక్యం అంటేనేమో నిద్ర వచ్చేస్తుంది, కానీ గాసిప్స్ అంటే మాత్రము అసలు టైమే తెలియదు. టైమే తెలియదు అనమాట. ఇక టైం ఏం చేస్తారంటే వృధాగా ఖర్చు పెడుతుంటారు అనమాట. అంటే ఏ మాటలకు పెడితే ఆ మాటలకి చెవులు ఇవ్వకూడదు అంటామా? ఏ మాటలకు పెడితే ఆ మాటలకి మన చెవుల్ని ఇవ్వకూడదు. దానివల్ల మన మనసు కూడా పాడైపోతుంది అనమాట. చూడండి, ఒకసారి ఇప్పుడన్నా ప్రాక్టికల్ కూడా అనిపించి ఉండొచ్చు కదా మన జీవితాల్లో, ఇది అనవసరంగా ఆ మాట అన్నా, ఆ మాటలు చెవులో పడ్డ దగ్గర నుంచి నా మనసు ఏందో ఒక రకంగా ఉందనిపిస్తుంది. ఒకసారి వినకుండా బాగుండేది, నాకు చెప్పకుండా ఉన్నా బాగుండేది అనిపిస్తుంది ఒకసారి. అది ఎందుకు చెప్పాడు ఈ మాట? చెప్పకుండా ఉంటే బాగుండేది కదా. అంటే ఆ విషయం తెలియక ముందేనేమో మనసు ఫ్రీగా నిర్మలంగా ఉంది. ఎప్పుడైతే ఆ విషయం చెవిలో పడదో మనసు ఎలా పడదుగా? అంటే అలాంటి మాటలకు చెవి ఎగ్గేవాడు అబద్ధికుడు అంటాడు సత్యనారాయణ. 30వ అధ్యాయం, అక్కడనే 30వ అధ్యాయం 6వ వచనం, లేకుంటే 5 కూడా వచ్చారు. 30వ అధ్యాయము 5, 6 వచనం. దేవుని మాటలన్నీయు పొటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించనేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. ఎప్పుడవుతాడు అబద్ధికుడు ఒక మనిషి? చెప్పాలి సార్, మీరు చెప్పాలి. ఎప్పుడు అబద్ధికుడు అవుతాడు? కృష్ణమూర్తన్న గారు ఆ వచనం ప్రకారం దేవుని మాటలు పుట్టము పెట్టబడినవి, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, నిన్ను గద్దిస్తాడు ఆయన. అప్పుడు నువ్వు ఎలా కనబడతావు? దేవునికి అబద్ధికుడిగా కనబడతావు. అంటే దేవుని వాక్యాన్ని కలిపి తిరిగేవాడు ఎవరు? దేవుని వాక్యాన్ని కలిపి చెరుపువాడు ఎవరమ్మా? గణపతి గారు అబద్ధికులు అంటామా వాళ్ళు? నా సొంత మాట ఇది, నా సొంత మాట కాదు అది. అంటే దేవుని యొక్క వాక్యంతో మనం ఏమి చేర్చకూడదంటారు. ఏమీ చేర్చకుండా ఏం చేస్తుంటారంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తేనే వాళ్ళు సత్యవంతులు. ఒకవేళ చేర్చి కలిపారనుకో వాళ్ళు అబద్ధికులు అయిపోతారు. ఆయన వాక్యంతో ఏమీ చేర్చకమని మాట్లాడుతుంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధనలోకి వచ్చేయండి ఒకసారి. కాబట్టి అబద్ధికులు అంటే ఎవరు? అబద్ధానికి గ్రంథం నిర్వచనం చెప్పింది తేటగా. కేవలం అబద్ధపు మాటలు చెప్పటమే అబద్ధం కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 221వ పేజీ క్రొత్త నిబంధనలు, 221వ పేజీ, 1వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు. ఎప్పుడు అబద్ధమాడా చెప్పాలి? 6వ వచనం ప్రకారంగా మనం అబద్ధమాడుచు అంటే ఎప్పుడు అబద్ధం ఆడాము అంటే ఎవరు వస్తారు? జరిగేది అక్కడ వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు. చీకట్లో నడిచేవాడు ఎవరా? ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు. అంటే మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా దేవుని ప్రజలమే, మేము కూడా దేవుని నమ్ముకున్నాం, మేము కూడా దేవునితో సహవాసం చేస్తున్నాం, మేము కూడా వెలుగులో ఉన్నాము అనుకుంటూ ఎవరైతే చీకటి సంబంధులుగా బ్రతుకుతూ చీకటిలో నడుస్తారో వాళ్ళు ఎవరంటాడు? వాళ్ళు అబద్ధికులు. కాబట్టి దేవునితో సహవాసం ఉందని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే చీకటి అంటే పాపానికి గుర్తుంది.
చీకటి అంటే పాపానికి గుర్తు, లోకానికి గుర్తు. కాబట్టి మేము కూడా దేవుని ప్రజలమని చెప్పుకుంటూ లోకంలో నడుస్తున్నామంటే, లోక సంబంధంగా బ్రతుకుతున్నామంటే నువ్వేమైపోతావంటే నువ్వు అబద్ధికుడు అయిపోతావు. నువ్వు నడిస్తే వెలుగులోనే నడువు, లేకుంటే నడిస్తే చీకటిలోనే నడువు. ఒకవేళ వెలుగులోనే ఉన్నానని చెప్పుకుంటూ మనము సమర్థించుకుంటూ చీకట్లో నడిచామనుకో, నువ్వు అబద్ధికుని యొక్క లిస్టులోకి వెళ్ళిపోతావు. నువ్వు అర్థమవుతుందా? కాబట్టి అబద్ధికులు అంటే ఎవరు? కేవలం అబద్ధపు మాటలు చెప్పటం అబద్ధమా? కాదు. అంతరంగాన పగ ఉంచుకోవటం ఒక అబద్ధం. హానికరమైన మాటకి చెవులు ఇవ్వటం ఒక అబద్ధం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కలపటం ఒక అబద్ధం అంటాడు. అలాగే వెలుగులు చెప్పుకుని చీకట్లో నడవటం కూడా అబద్ధం అంటాడు. ఇంకా కిందకు వచ్చేసరికి అక్కడ 2వ అధ్యాయం చూడ ఒకసారి 4వ వచనంలో కూడా అక్కడనే 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరబద్ధికులు? ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. దీన్ని బట్టి మనం ఎక్కడ ఉంటామనా రా? దీన్ని బట్టి ఎక్కడ ఉంటాం? ఏ లిస్టులో ఉంటాం? ఆయన ఆజ్ఞలను ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఏం రాసుకుందాం? క్రైస్తవులము అని చెప్పుకొనుచు. క్రైస్తవులము అని చెప్పుకొనుచు ఆజ్ఞలు గైకొనకపోతే గైకొనని వాడు, ఆజ్ఞలు గైకొనని వాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనని వాడు. చెప్పుకోవడానికి మాత్రం ఏం చెప్పుకుంటారటమ్మా? ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు. మేము కూడా క్రైస్తవులమండి, మేము కూడా దేవుని బిడ్డలేమేనండి, మేము కూడా వారం చర్చికి వెళ్తామండి, మేమేమి విగ్రహాలను పూజించే వాళ్ళం కాదండి, మేము కూడా దేవుని ప్రజలమని చెప్పుకుంటారు. చెప్పుకోవడానికేమీ లోటు లేదు. కేవలం చెప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలంటాడు అక్కడ? ఆజ్ఞలు గైకొనాలి. కాబట్టి దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకపోతే ఎవరు రావాళ్ళు? అబద్ధికులు రావాలి. 4వ అధ్యాయం ఇంకొకటి చెప్తాను చివరిగా. 4వ అధ్యాయం ఇది గ్రంథం ఇచ్చిన నిర్వచనం. అబద్ధం అంటే, అబద్ధికుడు అంటే ఎవరు? 4వ అధ్యాయము 20వ వచనం చాలు. అక్కడనే 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఎవరు ఎప్పుడైపోతాం అబద్ధికులు? ఎప్పుడైపోతాం అబద్ధికులు? నాకు దేవుడు అంటే భలే ఇష్టం అండి, కానీ నాకు ఆమంటే గిట్టదండి. అంతేనా? నాకు దేవుడు అంటే భలే ఇష్టం అండి, నాకు ప్రేమ అండి, నాకు ఆమె పేరు మాత్రం నా దగ్గర మాకండి. ఎవరి పేరు? సహోదరి పేరు. లోకం గురించి మాట్లాడట్లా. ఎవరి పేరు? సహోదరుడి పేరు. నాకు ఆయన అంటే నచ్చదండి. నాకు అసలు ఆయన నాకు ఇష్టం లేదండి అసలుకి. దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు. ఇప్పుడు ఎవరు అబద్ధికుడు అంటే, నీకు సహోదరుడు అంటే ఇష్టం లేదు, సహోదరి అంటే ఇష్టం లేదు నీకు. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? అసలు ముందు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు ఎవరిని ప్రేమించాలి నువ్వు? అసలు మొదట ప్రేమించాల్సింది తోటివారిని. నువ్వు తోటివారిని ప్రేమించావనుకో ఆటోమేటిక్ ఎవరిని ప్రేమించినట్లు? కాబట్టి దేవుణ్ణి ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరంట? సహోదరుని షార్ట్లు రాస్తుంది. సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని మాట్లాడటం గ్రంథం మనతో. కాబట్టి ఎప్పుడు నోరు తెలిసి మనం అబద్ధపు మాటలు చెప్పుకుంటాం పోవచ్చు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. మొదటి అబద్ధికుడు అంటే ఎవరో చూశారు. 2 మొదటి అబద్ధం అంటే ఏంటో చూసాము. ఇంటికి దేనిని అబద్ధం అంటారంటే కేవలం అబద్ధపు మాటలు చెప్పడమే కాదు కానీ అంతరంగాన పగ ఉంచుకోవటం అబద్ధికుడు అంటాడు. హానికరమైన మాటలకు చెవి యొగ్గటం అబద్ధికుడు అంటాడు. దేవుని వాక్యానికి కలపటం అబద్ధికుడు అంటాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొని చీకటిలో నడవటం అబద్ధికుడు అంటాడు.
అలాగే క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికుడు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సహోదరులు ద్వేషిస్తే అబద్ధికులు అయిపోతారు. ఒకసారి ఈ పాయింట్ని మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఒకవేళ మేము చెప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు ఏమన్నా గైకొనలేదా, మేము దేవుని ఎరిగాము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు సత్యస్వరూపుడు. తెలుసు కదా మీకు, దేవుడు ఎలాంటి వాడు అంటే సత్యస్వరూపుడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు సత్యవంతుడు అంటాడు. దేవుడు సత్యవంతుడు, ఆయనలో ఎలాంటి అబద్ధం లేదంటాడు. ఇంకా మాట్లాడుతూ ఆయన అబద్ధమాడ జాలని వాడు, అబద్ధమాడ జాలని వాడు. దేవుడిదేమో సత్య స్వభావము, అపవాదిదేమో అబద్ధ స్వభావం. అపవాదిక స్వభావం వేరు, దేవునికి స్వభావం వేరు. దేవునికి స్వభావం, ఆయన సత్యస్వరూపుడు, సత్యవంతుడు. ఆయన అబద్ధమాడ జాలని వాడని మాట్లాడుతున్నాడు. అంటే దేవుల్లో ఎలాంటి అబద్ధానికి తావు అనేది అబద్ధమాడతాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అబద్ధమాడలేరని వాడు దేవుడు అని మాట్లాడటం మనం చూడాలి. 2 నుంచి చదువు ఒకసారి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయుది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన చాలు. అబద్ధమాడనేరని దేవుడు అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే అబద్ధమాడనేరని వాడు అంటే మీకు అబద్ధం ఆడటం అనేది ఆయన అసాధ్యం. దేవుడు ఒకవేళ ఎవరికైనా ప్రమాణం చేస్తే, ఎవరికైనా మాటిస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని జరిగించి నెరవేర్చడు తప్ప దేవుడు ఎవరితో కూడా అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధం ఆడజాలని వాడు సత్యవంతుడు. ఒక విశేషమైన సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఇదే స్వభావాన్ని ఇదే స్వరూపాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు శ్రీలారా? చెప్తున్నారైనా దేవునిలో ఉండే స్వరూపం, దేవునిలో ఉండే ఈ స్వభావాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే దేవునిలో ఎలాంటి స్వభావం ఉందో, ఎలాంటి స్వరూపం ఉందో అదే స్వభావాన్ని దేవుడు మనిషికి ఇచ్చినట్లు మనం చూడగలం. అంటే దేవుడు సత్యవంతుడైతే నరుడు జన్మించేటప్పుడు కూడా ఎలాంటి వాడు నరుడు? నరుడు కూడా సత్యవంతుడే. ఆయన సత్యస్వరూపి దేవుడు, నరుడు కూడా ఎవరంటే సత్యస్వరూపి. అంటే మనం జన్మించేటప్పుడు దేవుని స్వభావంతో, దేవుని యొక్క స్వరూపంతో మనం జన్మించాం. కానీ కాలక్రమంలో ఆ స్వభావాన్ని, ఆ స్వరూపాన్ని మనం ఏం చేసాము? పోగొట్టుకున్నాం. అది తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దేవుని స్వరూపమే మనలో ఉంది, ఆ స్వభావమే మనలో ఉంది. కానీ కాలక్రమంలో అది పూర్తిగా కోల్పోయినట్లు మనము తెలుసు. ఆ సంగతి మనకు తెలుసు అనమాట. అంటే ఎలాగంటే లోక సహవాసం వలన, ఈ సమాజ ప్రభావం వలన ఏం చేసామంటే టోటల్గా దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయి అపవాది యొక్క స్వభావాన్ని తెచ్చుకున్నాం. అందుకే ఇందాక ప్రభు వారు యోహాను సువార్తలో మాట అన్నారు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. అంటే అపవాది స్వభావం, దేవుని స్వభావం పోయి ఇప్పుడు ఎవరి స్వభావం వచ్చింది? అపవాది స్వభావం వచ్చింది. అంటే దేవుడేమో సత్యవంతుడు, అపవాదేమో అబద్ధికుడు. అబద్ధం ఆడుతున్నామంటే ఎవరి స్వభావం ఉంది మనలో?
అపవాది స్వభావం మనలో ఉంది. అంటే నరుడికి దేవుని స్వభావం పోయింది, అపవాది యొక్క స్వభావం అనేది నరుడికి వచ్చింది. ఎలాగంటే అది ప్రాముఖ్యంగా సహవాసం. మూర్ఖుల సహవాసం చేయవాడు పాడుగుని అంటాడు బైబిల్. యవనస్తుడైన కొడుకు సిగరెట్ తాగడం ప్రారంభించేశాడు. అది వాళ్ళ వాస్తవానికి ఆ ఇంట్లో వాళ్ళ తాతకి అలవాటు లేదు, తండ్రికి అలవాటు లేదు. తండ్రి పిలిచి అడుగుతున్నాడు, అసలు మన ఎంటా వంట లేదు ఈ అలవాటు అనగా ఎక్కడి నుంచి వచ్చింది నీకంటే, వాడు అలవాటుని పుట్టుకతో నేర్చుకున్నాడా? పుట్టుకతో నేర్చుకోవాలి. వాడు అలవాటు నేర్వటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే సహవాసం. పుట్టుకతో లేదు అది. మనం కూడా పుట్టుకతోటే అబద్ధంతో పుట్టామా? పుట్ల. మరి ఎలాగొచ్చింది? సహవాస దోషం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎన్నోసార్లు చెప్పారు, మన పిల్లలు మంచోళ్ళు అయితే చాలదు. కేవలం మన పిల్లలు మంచోళ్ళు అయితే చాలదు. మన పిల్లలకు 100 మార్కులు వేయచ్చు, ఓకే. కానీ మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నాడో వాడు కూడా ఎలాగ ఉండాలి? వాడు కూడా మంచోడే ఉండాలి. అప్పుడు మాత్రం సహవాసం చేయాలి. ఎందుకనంటే గ్రంథ నియమం అది. అది దేవుడు చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని. ఇంకా దేవుడు చెప్పిన తర్వాత మనం ఎగస్ట్రా ఆలోచిస్తాం ఒకసారి, ఎగస్ట్రాలు పోతుంటాం ఒకసారి మనమే. కాబట్టి మన పిల్లలు మంచోళ్ళు అయితే చాలు. ఎవరు మంచోళ్ళు అయి ఉండాలి? వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారో వాళ్ళు కూడా మంచోళ్ళు అయి ఉండాల్సిన అవసరత ఉంటుందన్నమాట. ఈ దేవుని యొక్క స్వభావాన్ని మనం కోల్పోయాము. అయితే తిరిగి దాన్ని క్రీస్తులో పొందే ఒక అద్భుతమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పేతురు రాసిన 2వ పత్రిక. ఏ స్వభావాన్ని మనం కోల్పోయామో ఆ స్వభావాన్ని తిరిగి మనం ఎక్కడ పొందాలంటే క్రీస్తులో పొందవలసిన అవసరత ఉంటుంది. 3వ వచనం చదువు. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి లేకుంటే 4వ వచనం చదువులే తొందరగా మనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం చదవాలి. గుణాతిశయములను బట్టి అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, అంటే లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉంది. అంతేనా? లోకంలో ఏముందంటే భ్రష్టత్వం ఉంది. కాబట్టి లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలంటే తిరిగి మరలా దేవ స్వభావంలో పాలివారు కావాలి. దేవ స్వభావములో పాలివారము కావాలి. ఎవరి స్వభావం? దేవుని స్వభావం. దేవుని స్వభావం ఇప్పుడు ఎవరిలో కనపడాలి? ఏమండి సింధు గారు, దేవుని స్వభావం ఇప్పుడు ఎవరిలో కనపడాలి? నువ్వు కనపడకూడదు. ఆకారం నీదే కానీ స్వభావం ఎవరిది కనపడాలి? దేవుని కనపడాలి. అందుకే ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌల్లో మనం ఎవరిని చూడగలము? పౌల్లో మనం ఎవరిని చూడగలమంటే యేసుక్రీస్తును చూడగలమని సరిత పౌల్లో 100% యేసుక్రీస్తును చూడగలం. నీలో నాలో ఒక 20% అన్న చూడగలమా? ఏమా 100% కాదులే కానీ ఒక 20% అన్న నీలో నాలో యేసుక్రీస్తుని చూడగలరనా ఎదుటి వాళ్ళు? ఒక 20% ఇతనిలో యేసుక్రీస్తు ఉన్నాడు సార్. లేదు సార్ 50% ఉన్నాడు ఇతనిలో. 100% కావాలి వాస్తవానికి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే క్రీస్తు 100 మార్కులు 70 సరిపోతారా?
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. పౌల్లో 100కు 100% చూడగలము. ఈరోజు మనలో యేసుక్రీస్తుని ఎంత శాతం చూడగలవరా? స్త్రీలరా, నీలో యేసుక్రీస్తు వాడు ఎంత పర్సెంటేజ్ కనపడతాడు? అది రావాలి. దేవ స్వభావమునందు పాలువారుగినట్లు. పౌలన్న మాట కూడా తెలుసు కదా, కంఠస్థ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. మీలో ఏమేర్పడాలి? మీలో క్రీస్తు స్వరూపం. నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్టే ఉండాలి. దేహం నీదే, ఆకారం నీదే, కానీ ఆ మాటలు, ఆ తగ్గింపు, ఆ పరిశుద్ధత, ఆ విధేయత, ఆ క్షమాపణ, ఆ ఓర్పు, ఆ సహనం, ఆ నిష్కపటత్వం, పవిత్రత, ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. అవి మనలో కనిపించవలసిన అవసరం ఉంది. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది మనము దేవ స్వభావంలో పాలువారగినట్లు అంటారు. కాబట్టి ఈరోజు గ్రంథం కూడా మనకేం చెప్పిందంటే అబద్ధానికి దూరంగా ఉండమంటుంది. నిర్గమకాండం చూడ ఒకసారి 23వ అధ్యాయంలో అబద్ధమునకు దూరంగా ఉండాలి. అబద్ధానికి దూరంగా ఉండాలి. 23వ అధ్యాయము నిర్గమకాండము 7వ వచనం చదువు ఒకసారి. అబద్ధమునకు దూరముగా నుండుము. ఏంటి? దేనికి దూరంగా ఉండాలంటే మనమనా తీసి పక్కన పెట్టాను. నియమాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తాం. లెక్కలేదు అసలు మనకు వాక్యం అంటే మనకు లెక్కలేదు. అంటే మనుషుల మాట అంటే కూడా లెక్కలేదు, దేవుని మాట అన్నా లెక్కలేదా? అబద్ధానికి దూరంగా ఉండు. లేవియకాండము 19:11 పక్కనే లేవియకాండము 19వ అధ్యాయము 11వ వచనం. లేవియకాండము 19వ అధ్యాయము 11వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, వంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నేను మీ దేవుడని యెహోవాను, మీరు నా ప్రజలు. నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. మీరు ఎలా ఉండాలి? నేను ఎలాగున్నానో మీరు అలాగ ఉండాలి. అంతేనా? నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో కూడా మనకి ఆ నియమం ఉన్నట్లు మనం చూడగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకరితో ఒకడు ఉన్న కదా, సేమ్ అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఒక అద్భుతమైన మాట మనం చూడాలి. 4వ అధ్యాయము 25వ వచనం చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మీరు అబద్ధమాడుట మాని. ఎంతమంది మానుకున్నారా బాప్తిసం పొందిన తర్వాత? బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలి? అబద్ధాన్ని మానుకోవాలి. పాపాన్ని నిర్వచనం తెలుసు కదా మీకు. పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. అబద్ధానికి దూరంగా ఉండాలంటాడు. 2 అబద్ధాన్ని మానాలి అని రాస్తుంది. అబద్ధము మానుకో. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, మనం దేవుని యొక్క ప్రజలం. దేవుని పిల్లలం కాబట్టి దేవుడు సత్యవంతుడు, మనం కూడా సత్యవంతులై ఉండాలి. కాబట్టి ప్రతి పొరుగువాడితో ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి. పొరుగువాడితో సత్యమే మాట్లాడాలి. అది ఎవరు చూడలేదులే, చిన్నదే కదా పెద్దదే కదా అనే ఒక ఆలోచన మనలో రాకూడదురా. చిన్నది పెద్దది, చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు అని గ్రేడ్ వేయలేదు గ్రంథంలో. అలా దేవుడు ఏమి గ్రేడ్ చేసి పెట్టాలి అక్కడ. ఇది చిన్న పాపం, అది పెద్ద పాపం అని దేవుడు గ్రేడ్ చేయాలి. నియమం ఇచ్చేసాడు, ఇదిగో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని పరమ తండ్రి గ్రంథంలో నియమం. కాబట్టి ఈరోజు క్రీస్తులో ఉన్న మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా అబద్ధాన్ని విసర్జించాల్సిన అవసరత ఉంటుంది. పక్కనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం పోతుంది.
3వ అధ్యాయము 8-9 వచ్చినాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచ్చినాయి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అది ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దు. మీరు ఒకరితో ఒకడు పొరుగు అంత అబద్ధం ఆడద్దు ఎంత మాత్రం. కాబట్టి దేవుని స్వభావంలో మనం పాలివారం కావాలి. అబద్ధం ఆడుట వలన నష్టం ఉందంటారా? అబద్ధం ఆడుట వలన నష్టం ఉంది. అబద్ధం ఆడటం వల్ల నష్టం ఉందంటారు ఏదన్నా? ఒక మనకి ఏదన్నా 10 రూపాయలు లాభం రావచ్చు అన్నప్పుడు ఇంకేం నష్టం ఉండదా మనకి? అబద్ధం ఆడితే నష్టమేమి ఉండదా? ఎవరు వింటారా? ఇందాక మనం చదివాం, దేవునికి అసహ్య లిస్టులో ఎవరుంటారు? అబద్ధం ఆడేవాళ్ళు అంటారా? దేవునికి అసహ్యులు. ఎప్పుడన్నా వెంటనే అసహించుకున్నావా? ఇంట్లో కవకల పిల్లలు కాలు తొక్కొస్తే ఏమా అసహించుకున్నావా? లేకుంటే ప్రీతిగా దగ్గర తీసుకొని బలే పూసుకున్నారా అన్నావా? అంటారా? అలాగంటారా? కళ్ళు నెత్తికెక్కేది కదా అసలుకి. తిడతాం కదా. అంటే పెంటని ఎలాగైతే అసహించుకుంటాం మనం, దేవునికి అసహ్యం ఏంటంటే తెలుసారా? అబద్ధం. అబద్ధం కాదు, అబద్ధికులు, అబద్ధం ఆడే నాలుక. చదువు, మనం చదివిన లేఖన భాగంలో వాక్యం పఠించాం కదా. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదివిన కన్నా 6:16. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవి. 7 ఆయనకి హేయమైనవి, అసహ్యమైనవి. ఏంటంటవి? అవేవనగా అది అహంకారం దేవునికి అసహ్యమైనది. 2 అంటే అబద్ధం. దాని అర్థం కళ్ళలాటం అంటే అబద్ధం ఆడటం దాని అర్థం. కళ్ళలాటం అంటే అర్థం ఏంటంటే అబద్ధం. అంటే అబద్ధం ఆడే నాలుక దేవునికి ఎలాంటిదంట? అసహ్యం. చేతులు 3, 4. అదిగో దుర్యోచనలు, దురాలోచనలో యోచించే హృదయం. పాదములను అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కొంతమంది అలా కూడా చెప్తారు, లేని వాటిని అబద్ధాలు చెప్తున్నారు. అంటే నేను ఈ మధ్య చాలా బాధపడ్డాను. అంటే ఒక అబద్ధం. నేను వాస్తవానికి వాళ్ళని నిలబెట్టాలని వద్దంటే సువార్థికుడు వేరే ప్రాంతానికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళు ఆ సంఘానికి అన్నాడు. వాళ్ళని ఫోన్ చేసి వెళ్తానన్నాడు. మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, నాకు వాళ్ళు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం, ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇవ్వాలని వాళ్ళు భయపడుతున్నారేమో, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పు సహోదరుడు అని చెప్పాను అనమాట. మేము ఇలా లూజుకుంటాం వల్ల ఒక అన్న సీరియస్ అయ్యాడు. మీరు అలా లూజుకుంటాం మాకండి అన్నారు. మీరు లూజుకున్నారనుకో వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి బాధ్యత లేదు ఆ సంఘానికి. స్వార్థికులను చూడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. మీరు అలా లూజుకుంటారేంటని మా ఇద్దరు నడిచాడు అన్న. మీరు అలా లూజుకుండకూడదని ఎన్నోసార్లు అన్నాను. నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు నేను వెళ్తాను. ఏంటంటే నాకు దగ్గరగా ఉంది కాబట్టి వారు నిలబెడదామని ఉద్దేశం అనమాట. అంటే తర్వాత కొన్ని రోజుల కింద వార్త ఏంటంటే, జయరాజు 10,000 అడిగాడు. జయరాజు 10,000 అడిగాడు మమ్మల్ని. అందుని నేను వెళ్ళాడిపోయాను కొన్ని రోజులు. అంటే బాధపడు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కానీ అరే నేను అసలు ఆ డిస్కషన్ అనేది కదా మా ఇద్దరి మధ్య. 10,000 అడిగాడు, ఇంకా మా వల్ల కాదు అని వేరే ఆయన పెట్టుకున్నాను. మాకు సుమారు 4 సార్లు వారం ఫోన్ చేసేవాడిని. ఏంటో వాళ్ళు చేయలేదు, వెళ్తాను, వాళ్ళు బలహీన పడిపోతారు.
వాళ్ళు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్పు చెప్పు విషయం, వాళ్ళు ఏమైనా భయపడుతున్నారేమో, నాకేం ఇవ్వద్దు వాళ్ళు అని మా మధ్య డిస్కషన్ జరిగింది. అంటే లేని వాటిని పలుకు, లేదు అది నిజం కాదు కానీ నేను అబద్ధం చెప్తుంటాడు, అది వాస్తవం కాదు. ఏం చేస్తారు, మనుషుల మీద అబద్ధాలు చెబుతుంటారు, మనుషుల మీద అబద్ధాలు చెబుతారు. అంటే మనం అలా అనలా, రెండు మనం ఆ పని చేయలా, చేయకపోయినా సరే చేసినామని సృష్టిస్తారు, అనకపోయినా సరే అన్నామని సృష్టిస్తుంటారు. అంటే అలా లేని వాటిని పలికి అబద్ధ సాక్షి యెహోవాకి ఏంటంట అసహ్యం. యెహోవాకి అసహ్యం. అంటే అలా కూడా పలకాలి మనం కూడా, ఎవరి మీద ఇతరుల మీద అలా లేని వాటిని గురించి చెప్పకూడదు. మనం లేని వాటి గురించి ఇతరుల మీద మనం ఏం చేయకూడదు అంటే అలా చేయకూడదు అనమాట. అసలు అనవసరం మనకి, ఒక మాటలో చెప్పాలంటే ఇతరుల గురించి అనవసరం అనమాట. వాళ్ళ గురించి మాట్లాడకూడదు అసలు మనం. 12:22 కొట్టుడు ఒకసారి, అక్కడనే 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22. అదిగో అబద్ధమాడు పెదవులు యెహోవాకు, అబద్ధమాడే పెదవులు. 19వ అధ్యాయం చూడు ఒకసారి, అక్కడ 19వ అధ్యాయము 22. కృప చూపుట నరుని పరులకి ప్రియునిగా చేయును, అబద్ధికుడు కంటే దరిద్రుడు మేలంట. అంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు, నువ్వు దరిద్రుడి కంటే తక్కువ, నువ్వు అబద్ధికుని కంటే దరిద్రుడే బెస్ట్ రా బాబు అంటే అన్నావు. అప్పుడు దరిద్రుడి కంటే తక్కువ అన్నట్లేనా కదా, దరిద్రుడి కంటే తక్కువ వాడు కింది వాడు ఎవరు ఇప్పుడు? మరి గ్రంథం ఎంత హీనమైతే మనం ఏం చేయాలిరా మరి, దాన్ని ఏం చేయాలి, మనం ఏం చేయాలి? అపవాది పిల్లలు అవుతారు. ఏంటి తమ్ముడు పెళ్ళిలో కనపడగా, ఏంటి తమ్ముడు నువ్వు 10,000 అడిగావంటగా, అందుకే పిలిపించుకోలేదు కంటే నేను సన్నే ఏంటి అసలు డిస్కషన్ కాలేదన్నా, అసలు నాకు వాళ్ళు ఫోన్ చేయలేదన్నా. ఒకసారి ఫోన్ చేశారు, వస్తారా రారంటే వస్తానన్నాను నేను. అసలు నేను 10,000 అడిగా ఉంటుంది తమ్ముడు, నేను స్టన్ అయిపోయాను అంతే. అపవాది పిల్లలు ఇందాక యోహాను సువార్త 8:4 వేసుకుంటారు. చివరిగా ఇంకొకటి ప్రకటన గ్రంథంలో ఒకసారి మరలా అగ్నిగుండం అంటే, ఇందాక 21:8 వేసుకోండి. 21:8 3వ పాయింట్ కదా, అగ్నిగుండం అంటే. 3వ పాయింట్కి ప్రకటన గ్రంథం 21:8 ఇందా చదివాము, చదవకపోతాం వాళ్ళు. నెక్స్ట్ 27వ వచనం చదువు ఒకసారి. 21:20 చదివాం కన్నా, 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను ప్రవేశింపుడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరుంటుందో వాళ్లే ప్రవేశిస్తారు. అబద్ధాన్ని జరిగించేవాడు ప్రవేశింపనే అంటే పదాలు నొక్కించదండి మీరు చదివేటప్పుడు. ప్రవేశింపడంటే అర్థం ఏంటేగా, వాడిగా లోపలికి వెళ్ళడం ఛాన్స్ లేదు. తర్వాత 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలపట. ఎక్కడ ఉంటాడు? గేటు బయటే. ఏ గేటు? పరలోకపు గేటు. ఎవరెవరు? విగ్రహారాధికులు. సరే, విగ్రహారాధికులు ఉన్నారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే నిజదేవుని కాదు. మాంత్రికులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. వాళ్ళతో కూడా ఎవరుంటారంట? అది అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు. అబద్ధాన్ని ప్రేమించడం అంటే ఇష్టం, అంతేనా? అంటే క్లుప్తంగా ఇంకొక టైం అయిపోతుంది కదా, మిమ్మల్ని చెప్తున్నా ఇలా పరిచయం చేస్తే ఉంటుంది.
గ్రంథంలో కూడా అబద్ధం ఆడి నష్టపోయిన వాడు ఎవర్రా? అబద్ధం ఆడి నష్టపోయినవాడు పాత నిబంధనలో ఒక ఆయన, క్రొత్త నిబంధనలో ఒక చెప్పండి అసలు. అబద్ధం ఆడి నష్టపోయినవాడు పాత నిబంధనలు ఎవరున్నారు? గెహజీ ఉన్నారు. క్రొత్త నిబంధనలు ఎవరున్నారు? అననీయ, సప్ఫీరా ఉన్నారు. ఈయనకే నష్టం? కుష్టు రోగం వచ్చింది. వీళ్ళకేం నష్టం? మరణం. తెలుసుగా మీకు? ఎలీషాకు తెలియకుండా వెళ్ళి బహుమానం తీసుకుంటారు కదా. అప్పుడు వచ్చేసి లోపల గదిలో పెట్టి ఏవి ఎరగనట్టు వచ్చి ఎలీషా దగ్గర నిలబడతాడు కదా. ఇప్పుడు ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు? గెహజీ ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, నేను ఎక్కడికి పోలా, ఇక్కడే ఉన్నా గురువుగారు. అబద్ధమేనా? వెళ్ళాడా? వెళ్ళామన్నాడు, వెళ్ళలేదు. వెళ్ళలేదు. మనం కూడా అంతేగా చేస్తాము, చేయలేదు. నేను చేయలే. అన్నీ చెప్పారు. నువ్వు మనుషులతో కలిసి దేవునితో అబద్ధం ఆడావు. ఏమయ్యా ఎంతకి అమ్మావా పొలం ఎంతకి అమ్మావా? అవునండి, 1,00,000 రూపాయలకి అమ్మానన్నాడా? యథార్థం గొప్పకోవాలా? నువ్వు నీ సొమ్మది. సార్ అవును సార్ ఇంతకే అమ్మాను, కొంత అయితే నా అవసరాల కోసం ఉంచుకున్నా సార్, ఇల్లు కట్టుకుందామను, లేకుంటే పిల్లలకి ఫీజు కడదామను, లేకుంటే ఏది కోసం ఉంచుకున్నా సార్ అని అనాలి ఆయన. కానీ ఆయన ఏమన్నాడు? అమ్మింది ఒక రేటు, పేతురు దగ్గర చెప్పిందేమో. బహుశా అతని యథార్థతను పరీక్షించడానికి అడిగి ఉండొచ్చురా. అసలు పేతురు ఎందుకు అడిగాడు? పేతురు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ కదా మాట్లాడింది, దేవుడే కదా మాట్లాడించింది. అంటే అసలు ఇతను నిజం చెబుతాడా చెప్పడా? దేవుని తెలుసు విషయం, పేతురు తెలుసు ఆ విషయం. ఎందుకంటే పేతురికి ఆత్మల వివేచన ఒక వరం ఉంది ఆయనకి. ఇతను ఎంత కమ్మిడనే సంగతి పేతురు తెలుసా తెలియదా? పరిశుద్ధాత్మ ద్వారా తెలుసు. తెలిసి కూడా ఎందుకు అడిగాడు? అతని యథార్థతను పరీక్షించడానికి. ఇప్పుడు అబ్రహాముని కుమారుని అడిగితే ఇస్తాడని తెలుసా దేవుడికి? ఎందుకు అడిగాడు? పరీక్ష. అంటే నష్టం అన్నమాట. ప్రాణం మీదికి వచ్చిన అబద్ధం ఆడని వారు ఎవరు? ప్రాణం మీదకి వచ్చినా సరే అబద్ధం ఆడలే. ఒకటి యేసుక్రీస్తు వారు, 2 ఆదిమ సంఘం. ఇతడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అన్నారు. అదే కదా వాళ్ళు చేసిన నేరారోపణ, యూదులు చేసిన నేరారోపణ. యేసు మీద ఏంటి? దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. వచ్చాడు, అడిగాడు, నువ్వు దేవుని కుమారుడువా? అయ్యా నేను చెప్పుకోలేదయ్యా అన్నాడు అనుకో, ఏం చేస్తారు? ఆయన్నే రిలీజ్ చేస్తారు. అవును నీవన్నట్టు నేను దేవుని. నువ్వు రాజువా? అవును నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యసాక్షి ఆయన. అంటే యేసుక్రీస్తులో కూడా ఎలాంటి అబద్ధమో. కానీ అంటే మెచ్చుకోదగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు ఒక అద్భుతం. అంటే వారి నోట అబద్ధం కనపడలేదంటావా? చిన్న మాట కాదు, ఒక వండర్ అన్నమాట. చదువు చివరిగా మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. భూలోకం నుంచి కొనబడ్డారు. 5వ వచనం అసలు విషయం 14:5. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. వీరి నోట ఏ అబద్ధం కనబడలా. అద్భుతం అన్నమాట. అంటే మనం కూడా ఏం చేయాలంటే క్రైస్తవులు అయిన తర్వాత సంపూర్ణంగా అబద్ధాన్ని ఏం చేయాలరా? మానుకోవాలి. పూర్తిగా అబద్ధాన్ని మానుకోవాలి. కష్టమైనా సరే నష్టమైనా సరే ఏం మాట్లాడాలి? నిజమే పలకాలి, సత్యమే పలకాలి. ఒకవేళ అబద్ధికులు అనుకో పరలోకానికి వెలుపుటుంటాం అనమాట. వెలుపుట ఉంటాడు. అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొంటున్నాడు. ముగించేస్తాం. ఒకసారి బోడికి చూడండి. అబద్ధికులు దేవుని రాజ్యములకు వారసులు కానేరు. మొదటి అబద్ధికుడు ఎవరు?
అపవాది. మొదటి అబద్ధికుడు ఎవరంటే అపవాది. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆది నుండి వాడు నరహంతకుడు, అసలు సత్యం మందు నిలిచిన వాడు కాడు, అసలు వాడిలో సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడాడు. అంటే అపవాది అంటేనే అబద్ధం అన్నమాట. ఇందుకే వాడు ఆడిన మొదటి అబద్ధం ఏంటి? మీరు ఈ పండు తింటే చావనే చావు, తింటే ఎలాగుంటారు? దేవతల్లాగా అయిపోతారు. నిజం అది? అబద్ధం అది. ఆత్మ సంబంధంగా చావలైపోతారు, దేవునికి దూరం అయిపోతారు. తింటే దేవునికి దూరం అవుతారు. అది వీడికి తెలుసు. ఎవరికి తెలుసు? అపవాది కూడా తెలుసుగా. అంటే దాన్ని కప్పి ఏం చేశాడు? ఇంతకీ అబద్ధం అంటే నిర్వచనం ఏంటి చూసాం కదా. అంతరంగాన పగుంచుకోవటం అబద్ధం అంటాడు, హానికరమైన మాటలకు వచ్చి వేయొకటం అబద్ధం అంటాడు, దేవుని మాటలతో ఏమైనా ఎక్స్ట్రా చేర్చడం అబద్ధం అంటాడు, వెలుగులో ఉన్నాడని చెప్పుకొనుచు చీకట్లో నడిస్తే అబద్ధికుడు అంటాడు, ఆయనను ఎరిగినాడని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు కూడా అబద్ధికుడు. కేవలం అబద్ధం మాటలే అబద్ధం కాదు. దేవుడు ఎలాంటి వాడు అంటే సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడాడు, అదే స్వభావాన్ని మనకి ఇచ్చాడు. అది కోల్పోయాం. తిరిగి మరలా క్రీస్తుల దేవ సభలో మనం ఏం చేయాలి? పాలువారం కాదు, అబద్ధానికి దూరంగా ఉండాలి, అబద్ధము మానుకోవాలి. కాబట్టి అబద్ధం ఆడటం వల్ల నష్టం ఉందంటే ఉంది. దేవునికి అసహ్యులు అవుతారు, దేవునికి హేయులు అవుతారు. వాళ్ళు అగ్నిగుండం అంటాడు అనమాట. కాబట్టి ఇది నష్టపోయిన వాడు కూడా గ్రంథంలో మనకున్నారు. అబద్ధం వాడి కుష్ఠరోగం తెచ్చుకున్నారు, అబద్ధం వాడి మరణం తెచ్చుకున్నారు. కానీ ప్రాణం మీదకి వచ్చినా సరే అబద్ధం ఆడకుండా అద్భుతంగా నిలబడ్డట్లు మనము ప్రతి విషయంలో కూడా మనం సత్యమే మాట్లాడుతూ ఆత్మ సంబంధంగా శ్రద్ధగా మీ అందరికీ ప్రమాణంలో